ఏ నియోజకవర్గంలో ఎన్ని టన్నుల ఇసుక ధర లభిస్తుందో ప్రతి ఆదివారం వివిధ పత్రికల్లో పేజీల్లో ప్రకటించినటువంటి విషయాలు మర్చిపోవద్దు. మా ప్రభుత్వ అధికారంలో ఎప్పటికప్పుడు రేటుకు మించి ఎవరైనా అమ్మినా చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం. ఫిర్యాదుదారులకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. దాదాపు 18,000 కేసులు పెట్టాం. 6.36 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక సీజ్ చేశాం. చాలామందికి శిక్షలు పడ్డాయి. అది పారదర్శకత అంటే. ఎప్పుడన్నా చేశారా? ఇదంతా ఎందుకు? ఎన్నికలకు ముందే మీరు ఏం చేశారు? మీరు కానీ మీ అబ్బాయి గారు కానీ వెళ్ళి వర్షాకాలం వస్తే ఇసుక నిల్వ ఉండాలని చెప్పి నిల్వ పెడితే అక్కడ వెళ్ళి సెల్ఫీలు దిగారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఎన్నికల్లో మీరు గెలిచారు. గెలిచిన తర్వాత ఆ రోజు మీరు మీ అబ్బాయి గారు వెళ్ళి ఇసుక నిల్వ ఉన్న ప్రాంతాలను చూపించారు. ఎన్నికలైన తర్వాత ఈ ఇసుక ఏమైపోయిందో చెప్పగలుగుతారా? దీని మీద ఎంక్వైరీ చేయగలుగుతారా? వేయలేరు. మీ వాళ్ళు అప్పలంగా మీ నాయకులు కొల్లగొట్టేశారు. ఇదే జరుగుతుంది. ఇసుక దోపిడీ వ్యవహారంలో చాలా అన్యాక్రాంతంగా అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ అన్యాయాన్ని మీరు ప్రజలకు రంగరించే విధంగా చేసిన పరిస్థితిని ప్రజలు మర్చిపోలేని చెబుతా ఉన్నాం. ఇకపోతే 6వ అంశంగా ఖనిజ వనరుల గనులు. రాష్ట్రంలో గనుల లీజు అంశాల గురించి చంద్రబాబు గారు మాట్లాడారు. ఈరోజు దశాబ్దాలుగా గనులు దోచుకుని అడ్డగోలుగా సంపాదించింది మీ మనుషులు. 2016-17లో మైనర్ కానీ మేజర్ ఖనిజాల్లో దరిదాపు 1,700 కోట్ల రూపాయలు వచ్చినాయి. 17-18లో 1,850 కోట్లు వచ్చినాయి. మీ హయాంలో 18-19లో 1,950 కోట్లు వచ్చినాయి. కానీ మా ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్ళు కోవిడ్ పోయింది. అయినా 2019-20లో 2,068 కోట్ల పైబడి ఆదాయం వచ్చింది. అంటే అవినీతి ఎప్పుడు జరిగింది? దీని మీద కరెక్ట్గా ఎక్స్పర్ట్స్తో మాట్లాడించండి. మీ హయాంలో ఇన్ని కోట్లు వస్తే 2 ఏళ్ళు కరోనా వచ్చిన, అలాగే 2021లో 2,790 కోట్లు వచ్చినాయి. 2021-22లో 3,765 కోట్లు వచ్చినాయి. 22-23లో 4,736 కోట్ల ఆదాయం వస్తే అవినీతి జరిగిందంట. దోపిడీ ఎవరి హయాంలో జరిగింది, ఎవరి వల్ల జరిగిందో చెప్పడానికి ఉదాహరణ చాలదా? మరి గత 5 ఏళ్లలో ఈ క్రింద 9 ఏళ్ళు ఎంత తిన్నారు, ఎవరు తిన్నారు, ఎవరి మనుషులు తిన్నారో కూడా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలా. మేం కానీ కఠినమైన రూల్స్ తీసుకువచ్చాం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై చర్యలు తీసుకున్నాం. వారిపై పెనాల్టీ వేశాం. ఈ రాష్ట్ర చరిత్రలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. టన్నేజ్ ప్రాతిపదికన రాయల్టీ వసూలు చేసినటువంటి చరిత్ర మాది. ఇంత పారదర్శకంగా ఈ మైనింగ్ వ్యవహారంలో దరిదాపు చరిత్రలో లేని విధంగా 17% సిఐజిఆర్ మైనింగ్ ఆదాయం పెరిగింది. మా హయాంలో దరిదాపు ఇదివరకు 17% అయితే మీ హయాంలో మా హయాం వచ్చే వరకు 40% వరకు ఉందని చెప్తా ఉన్నాం. ఇది లెక్కలు సాక్ష్యాలతో తిరుగుతూ ఉన్నాయి. వీటి మీద చర్చించరు. మైనింగ్లో అన్యాయం జరిగింది, ఎవరో తిన్నారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. ప్రభుత్వానికి మీ హయాంలో ఇన్ని కోట్ల రూపాయలు సంవత్సరం వైదుగా వచ్చినాయి. ప్రతి సంవత్సరం ఆదాయం ఇంత. మా హయాంలో ఈ విధంగా జరిగిన లెక్కలతో చెప్తా ఉంటే ఎవరి హయాంలో అవినీతి జరిగిందో, ఎవరి హయాంలో అన్యాక్రాంతమైందో, ఎవరి హయాంలో తప్పులు జరిగినాయో శ్వేతపత్రంలో సమాధానం చెప్పలేని స్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే ఇదెంత ఏమనుకుంటున్నారు మీరు? నేను చేతకాలం అనుకుంటున్నారా? తెగించానంటే ఎవరికి ఆగదు. ఇది ఒకటే మర్యాద కుటుంబంలో పుట్టిన వాళ్ళు మేము. ఈ రకంగా చెడు చేష్టలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకోండి. మా కార్యకర్తల మీద దెబ్బ పడితే నా మీద పడిన దమ్ముంటే నా మీద రా. దమ్ము ఉంటే నా మీద రా. ఏందయ్యా ఇది? నీచమైన సంస్కృతి. రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టమైంది. రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు కానీ ప్రజలకి సహాయం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు.
ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు ఎవరికి అపకారం చేయాలి, ప్రతిపక్షం వాళ్ళు కూడా అపకారం చేయాలి, అందరికీ న్యాయం చేశారు. అలాంటి విగ్రహాలు పడగొట్టేది ఎవరి మీద? మా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తుంటే వాళ్ళ మీద కొట్టండి. చనిపోయిన రాజశేఖర్ విగ్రహాలు పడగొట్టేది ఏంది? ఏం మా చేత కదా ఇంట్రా విగ్రహాలు పడగొట్టేది? ఆయన మహానుభావుడు అందరికి ప్రజలు సేవ చేశాడు, గౌరవం ఇచ్చాం. శిలాపలకాలు పాల్గొట్టారు, శిలాపలకాలు పాల్గొట్టే మా పేర్లు ఉన్నాయి పాల్గొట్టారు, పోనీ మేము బాధపడము. కానీ రాజశేఖర్ గారి విగ్రహం ఆయన ఏం చేశాడు? రాజశేఖర్ గారి విగ్రహాలు పడగొట్టలేదు, ఆయన ఏం చేశాడు మహానుభావుడు? ఇంత దుర్మార్గమైన చర్యలు మేము ఎప్పుడు తీసుకున్నామా? వాళ్ళు వేసిన శిలాపలకాలు మేము పాల్గొట్టామా? ఎక్కడన్నా ఉందా ఇది? మీ తాత విగ్రహం ఎస్పీ కలెక్టర్ అబ్జెక్ట్ చేస్తే నేను పెట్టించాను విగ్రహాన్ని, మీ తాత విగ్రహాన్ని. ఏం సంస్కృతి ఇది? వీడు మనిషే కాదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. సాధారణంగా ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఏ పోలీస్ స్టేషన్కో పోతారు. సర్ప్రైజింగ్గా ఈ కంప్లైనెంట్ ఎవరో ఒక కాన్ఫిడెన్షియల్ లెటరు ఎండోమెంట్ కమిషనర్కి ఇచ్చాయట. ఆ బుద్ధి లేని ఎండోమెంట్ కమిషనరు దాన్ని ఎందుకు లీక్ చేశాడో నాకైతే అర్థం కాల. కాన్ఫిడెన్షియల్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి ఒక అధికారి దాన్ని మీడియాకి ఎలా ఇస్తాడు? అధికారికి బుద్ధి లేదు, తీసుకునేటటువంటి మీడియాకి ఎలా బుద్ధి లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజానిజాలు ఒకవేళ తీసుకున్నారు, నిజానిజాలు అన్నటువంటివి తెలుసుకోకుండా విచక్షణారహితంగా ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేయడంలో కుట్రలో ఒక భాగంగా మీరు ఇలాంటివి టెలికాస్ట్ చేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ యొక్క మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఇవి ప్రసారం చేయనటువంటివి 4 ఛానల్స్. TV9 ప్రసారం చేయలేదు, 10 TV ప్రసారం చేయలేదు, సాక్షి ప్రసారం చేయలేదు, NTV ప్రసారం చేయలేదు. మిగతా అన్ని ఛానల్స్ ఏదో ఒక రకంగా ప్రసారం చేసినటువంటివే. మీరు ఒక్కసారి చూస్తే ఈ ఛానల్స్ అన్నీ కూడా ఒక సామాజిక వర్గానికి చెంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఛానల్స్ అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఎవరు టెలికాస్ట్ చేశారన్నటువంటిది కూడా కానీ మీరు ఇంకా కొంచెం లోతుల్లో కానీ వెళితే ఆ యాంకర్స్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంకా ముందుకు రావాలి, ఇంకా ముందు విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణలను దృష్టిలో పెంచుకొని ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బతీస్తారా? ఒక మహిళ క్యారెక్టర్ మీద దాడి చేస్తారా? ఆ స్థానంలో నేను ఒక్కటే అడుగుతున్నా, ఒరేయ్ వంశీ, నీకు అమ్మ లేదా? నీకు అక్క లేదా? నీకు అమ్మ చెల్లెలు అక్క చెల్లెలకి తేడా తెలియదా? మీ అమ్మ మీద, మీ అక్క మీద, మీ చెల్లెల మీద ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే నువ్వు నిజంగా మనిషై పుట్టి నీకు చీము నెత్తురుగాని ఉంటే నువ్వు గమ్ముగా ఉంటావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వీడు డెఫినెట్గా సమాధానం చెప్పాలి ఈ విషయానికి. ఈ మారెళ్ల వంశీ అనేటటువంటి వాడు, ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, TV5 సాంబడు, వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. నేను ఈరోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా, ఒరేయ్ మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలు ఉన్నాయిరా. మీ తల్లిదండ్రులకి ఎవరైనా DNA టెస్ట్ చేయించండి, మీరు కరెక్ట్గా పుట్టారా లేదా అని మిమ్మల్ని అడిగితే మీరు బాధపడతారా లేదా అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు మిమ్మల్ని మీ మనసాక్షిని ప్రశ్నించుకోండిరా. అప్పుడు అర్థమవుతుంది మీకు మనసులో బాధ ఏందన్నటువంటిది. ఆరోపణలు చేయడం కాదు, బ్లాక్మెయిల్ చేయడం కాదు, డబ్బులు సంపాదించడం కాదు, మనిషి అయి పుట్టిన తర్వాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం. మీలాగా డబ్బు సంపాదించుకొని మీ యొక్క స్వలాభం కోసం మీరు ఆనందాన్ని పొందడం కాదురా. ఈ యొక్క ఆవేదన అర్థం చేసుకోవాలి. నా యొక్క ఆవేదన నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇదేనంటరా మీ జర్నలిస్టిక్ విలువలు? ఇదేనా మీ జర్నలిస్టిక్ విలువలు?